నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ టు హెవెన్లీ ఈట్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి జిలేబీ రబడీ అండి. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇంట్లోనే చాలా ఇన్స్టెంట్గా వితిన్ 20 minutes లోపల ఎలా చేసుకోవాలో, అది కూడా చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూసేసి ఎలా చేయాలో ఈ హోలీకి మీ ఇంట్లో చేసేసేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో కూడా నాకు తప్పకుండా తెలియజేయండి. సో ఎలా చేయాలో ఈ వీడియోని చూసేద్దామా అండి. ముందుగా జిలేబీ రబడీ చేసుకుందామండి. రబడీ కాస్త టైం పడుతుంది కాబట్టి అది కూడా మీకు ఇవాళ క్విక్గా ఎలా చేయాలో చూపెడుతున్నాను. ఏదైనా మందపాటి గిన్నె తీసుకోండి, ఇలాంటిది ఏదైనా సరే అండి. కొంచెం థిక్గా ఉండేది తీసుకోవాలి రబడీకి ఎప్పుడు. ముందుగా కొంచెం నీళ్లు వేసేసుకోండి. నీళ్లు వేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్ క్రీమ్ మిల్క్ని కాచి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు త్వరగా అవ్వాలి కాబట్టి, ఇన్స్టెంట్గా అంటున్నాను కాబట్టి ముందుగానే నేను కాచి పెట్టుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. చూసారా మీగడ అంతా కూడా ఎలా ఉందో. ఇలా పాలన్నీ కూడా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుతూ ఉండండి. ఇది రబడీకి పెట్టుకున్నాం కదండి, ఇది ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసుకొని ఇక్కడ షుగర్ సిరప్కి ఒక గిన్నె పెట్టేసుకోండి. జిలేబీలోకి షుగర్ సిరప్ కావాలి కదా, ఇందులోకి ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇక్కడ షుగర్ సిరప్కి 1 కప్పు షుగరు, ఆ తర్వాత ఇంకా కొంచెం వేసుకోండి, సగానికి వేసుకొని దీంట్లో సగం కప్పు నీళ్లు పోసేసుకోండి. స్టవ్ ముట్టించేసుకొని పానకం రెడీ చేసేసుకోండి, చక్కెర పాకం. ఇది కరుగుతున్నప్పుడు యాలకుల్ని ఇలా పొట్టు తీసేసి ఇలాగే వేసేసుకోండి. పాకంతో పాటే మరుగుతాయి, మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు చక్కెర పాకం. పాకం అంతా కూడా, చక్కెర పాకం అంతా కూడా కరిగిపోయింది. చూస్తున్నారా, మనకు పాకము తీగ పాకాలు అలాంటివి ఏం అవసరం లేదండి. జస్ట్ ఇలా ముట్టుకుంటే ఆయిలీగా అనిపించాలి, బంకగా ఆయిలీగా అనిపించాలి మనకు. ఇలా చూస్తున్నారా, ఇలా ఆయిలీగా ఉంది అంటే మనకు చక్కెర పాకం అనేది అయిపోయినట్టే. దీంట్లోకి కాస్త ఫుడ్ కలర్, ఎల్లో కేసర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ స్టెప్ని. ఇది వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం చక్కెర పాకం రెడీ అయిపోయింది. పాలు కాస్త దగ్గర పడ్డాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేసేసుకోండి. నేను ఎక్కువగా వేయట్లేదు, ఎందుకంటే బాగా తీయగా అయిపోతుంది రబడీ అది. ఇంకోటి చక్కెర పాకం కూడా మనం పట్టేసుకున్నాం కదా జిలేబీకి, చాలా తీయగా అయిపోతుంది. నేను నార్మల్గా ఎంత సరిపోతుందో చూసుకొని కాస్త తగ్గించి వేసుకున్నాను. మీరు సరిపడా చూసుకొని వేసేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇన్స్టెంట్ రబడీ అని చెప్పాను కదండి, ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోవాలంటే నేను మీకు దీంట్లోకి ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను, చూద్దాం అది ఎలా చేయాలి. రబడీలోకి కొంచెం కాజు, కొన్ని బాదాం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి బరకగా. అలాగే ఇందులోకి యాలకులు కూడా వేసేస్తున్నాను. ఇలానే వేసేస్తే మిక్సీ అయిపోతుంది. అందులోకి ఇలా బరకగా పొడి పట్టేసుకుందామండి. ఇన్స్టెంట్ రబడీ అన్నాం కదండి, బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ తీసుకొని ఈ ఎడ్జెస్ని కట్ చేసుకేసుకుందాం. సేమ్ రబడీ తిన్న ఫీలింగే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మనం ఏమీ చేయట్లేదు, జస్ట్ త్వరగా అవ్వడం కోసమని ఇలా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసేసి బరకగా మిక్సీ పట్టేయండి. చూస్తున్నారా, ఇలా బరకగా పట్టేసి వేసుకోవాలండి. దీనివల్ల రబడీ అనేది మనకు బయట మార్కెట్లో తిన్నట్టు ఫ్లేకీగా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. పాలు ఇలా మరుగుతూ ఉన్నాయి కదండి, ఇంకా మనకు థిక్కన్ అవ్వాలి మనకు పాలు అనేది. ఇలా ఉన్నాయి కదా,
ఇప్పుడు స్టవ్ మొత్తం తగ్గించేసేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని అంతా కూడా వేసేసుకుందాం. అలాగే బాదం కాజు బరకగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. వేసిన తర్వాత అస్సలు మనం కలపడం అనేది ఆపద్దండి, ఎందుకంటే అడుగంటిపోతుంది. బ్రెడ్ వేసాం కదా, చూస్తున్నారా ఎలా వస్తుందో మనకు. ఇప్పుడు ఇది కాస్త దగ్గర పడనివ్వండి. యాలకుల పొడి కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి రబడీది. అడుగంటకుండా మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి, లేదంటే మధ్యలో మనకు అడుగంటి స్మెల్ వచ్చేస్తుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి స్టెప్ ఒక్కటి. చూస్తున్నారండి ఎంత తొందరగా అయిపోయిందో రబడీ. మనకు జస్ట్ 10 నిమిషాల్లో అయిపోయింది. సేమ్ మనం బయట తిన్నట్టే ఉంటుందండి, ఇలా క్రీమీగా మీగడగా. చూడండి. సో హోలీకి ఇంకెందుకండి లేటు, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం ఈ జిలేబీ రబడీ. సో రబడీ చూసారా, మనకు గంటలు ఏం అవసరం లేదు టైము. ఎంతో ఫాస్ట్గా పిల్లలకి హోలీ పూట చేసి పెట్టేయచ్చండి, ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు రబడీని. చూస్తున్నారా, ఇంకా స్టవ్ కట్టేద్దామండి. అయిపోయింది రబడీ మనకి, ఇంకా థిక్ అవుతుంది చల్లారితే. మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇన్స్టెంట్ జిలేబీ అని చెప్పాను కదండి, చాలా ఇన్స్టెంట్ అండి ఇది. ఎంత ఇన్స్టెంట్ అంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇక నేను 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేసి కంప్లీట్గా తీసుకోండి. ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఈనో వాడుతున్నానండి. ఈనో ఇది నార్మల్ ఈనో, 1 ప్యాకెట్ కంప్లీట్గా వాడుతున్నాను 1 కప్పుకి. లేదు మీకు ఇది అవసరం లేదు, ఈనో మేము వాడుకోము అనుకున్న వాళ్ళు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చండి. ఈనో వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మనకు జిలేబీకి. తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకోండి. ఇలా మొత్తంగా కలిసిపోయేలాగా కలుపుకున్నాం కదండి, చూస్తున్నారు కదా, ఇలా క్రంబుల్గా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా వేసి ఏదైనా విస్కర్ తోటి కలుపుతూ ఉండండి. ఇలా మనం చేయి పెడితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు పిండి. అంటుకుందా అండి చేయికి అంతా కూడా. జిలేబీ వేసేటప్పుడు ఏదైనా ఇలాంటి బ్రాడ్ ప్యాన్ ఏదైనా ఉంటే తీసుకొని, నేను కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీతో చేస్తున్నానండి. పండగ కదా, మనకు నెయ్యి లేకపోతే మనసును పట్టదు అస్సలు యాక్చువల్లీ. కాబట్టి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. లేదా మీరు డైరెక్ట్గా మొత్తం రిఫైండ్ ఆయిల్లోనే చేసేసుకోవచ్చు. కొంచెం మంచి నెయ్యి వేస్తే బాగుంటుంది కదా. జిలేబీ వేయడానికి ఇలాంటి కంటైనర్ అయినా, ఏదైనా మీ దగ్గర పాల ప్యాకెట్ ఏదైనా యూస్ చేసింది ఏదైనా ఉన్నా కూడా వాడుకోవచ్చండి. నేను మీకు ఇవాళ ఇందులో చేసి చూపెడుతున్నాను. నూనె వేడైపోయిందండి. ఇలా వేడివేడిగా తీయగానే
దీంట్లో వేసేసేయండి, చక్కెర పాకంలో వేసేసేయండి. చక్కెర పాకం వేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండాలండి. ఇలా కొన్నిగా వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. చూస్తున్నారా అండి, ఒక కప్పు తోటి మనకు 30 జిలేబుల వరకు అయ్యాయండి. చూస్తున్నారా ఇంట్లోనే చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్.